రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం కోటిపల్లిలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఆదివారం రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి బంగళపూడి అనిత, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. ఈ సందర్భంగా కోటిపల్లి గోదావరి ఉధృతిని నీట మునిగిన లోతట్టు ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని, రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ముంపు ప్రాంతాల్లో సమస్యలపై ప్రజలతో చర్చించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ ముంపు గ్రామాలని, అదేవిధంగా ఎక్కడైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ముంపు ప్రదేశాలన్నింటినీ కూడా పరిశీలించి రమ్మని, అక్కడ ఉన్న ప్రజలకి భరోసా కల్పించమని, రైతులను ఆదుకోమని గౌరవ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈరోజు కలిపి ఒక మంత్రుల బృందాన్ని అయితే మమ్మల్ని అందరినీ కూడా పంపించడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ అచ్చెన్నాయుడు గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, నేను, అదేవిధంగా మన ఇక్కడ లోకల్ మినిస్టర్స్ అయిన ఇరిగేషన్ మినిస్టర్ గారు మన నిమ్మల రామానాయుడు గారు, అదేవిధంగా లోకల్ మినిస్టర్స్ దుర్గేష్ గారు, ఇక్కడ సుభాష్ గారు అందరూ కలిపి ఇంచుమించుగా నిన్న మార్నింగ్ నుంచి ముంపు ప్రాంతాలని, రీహాబిలిటేషన్ సెంటర్స్ని అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ ముంపు గ్రామాల ప్రజలందరినీ తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం, అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏదైతే లైవ్లీహుడ్కి కావాలో వాటన్నిటినీ కూడా 25 కేజీలు బియ్యం, అదేవిధంగా పప్పులు, ఉప్పులు అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన సరంజామా అంతా కూడా ఇచ్చి వాళ్ళు ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమందికి అయితే వండుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు కూడా 3 పూట్ల భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కాకుండా మేమందరం కూడా చాలా ముంపు ప్రాంతాలు చూసాం, చాలా వ్యవసాయ ఆధారిత గ్రామాలు కూడా తిరిగాము. అక్కడ మనం చూస్తే అన్ని పంట పొలాలకు కూడా ఇంచుమించుగా చెప్పాలంటే పూర్తిగా నేలమట్టం అయిపోయి మునిగిపోయి, ఈ టైంలో అంటే ఉడిచిన తర్వాత వితిన్ 45 డేస్కి పంటలు కూడా చాలా ప్రాబ్లంగా ఉన్నాయి. వాటిని తిరిగి మళ్ళీ రిస్టోర్ అయ్యే పరిస్థితి లేదు. వాటన్నిటికీ కూడా పంట నష్టం గవర్నమెంట్ చెల్లించాలి, రైతులను కూడా ఆదుకోవాలి. అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ వర్క్స్ ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి నేను వచ్చిన తర్వాత మనకి కోటిపల్లి ఈ రీచ్ ఇదంతా కూడా చూసిన తర్వాత కూడా సుమారుగా వాటర్ కూడా చాలా ఎక్కువగా, అంటే ఆల్రెడీ 2nd వార్నింగ్లో ఉంది ఇక్కడ గోదావరి. 3rd వార్నింగ్ వచ్చేసరికి మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇబ్బంది పడకుండా ఒకవేళ ఇన్ కేస్ 3rd వార్నింగ్ కనుక జరిగితే అక్కడున్న ప్రజలు ఏ పరివాహక ప్రాంతాలకి అంటే మ్యాక్సిమం ఎక్కడికి బయటికి తరలించాలి అని ఆలోచించడమే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ని కూడా ఎస్పెషల్లీ ఒక సపరేట్ చేసి వాళ్ళు నియర్ బై పిహెచ్సిస్కి పంపించడం, బెడ్ రిడెన్ ఉన్న ఓల్డ్ పీపుల్ని కూడా అందరినీ పంపించడం అన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ మనకి ఏఎస్ఆర్ జిల్లాలో కూడా ఎక్కువగా మనకి వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి అక్కడున్న కలెక్టర్ గారు కూడా వెంటనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రాణ నష్టం జరగకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందాకే దురదృష్టకర సంఘటన మనకి గన్నవరంలో విజయ్ అనే ఒక 26 సంవత్సరాల యువకుడు గల్లంతో ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయికి ప్రభుత్వం తరపు నుంచి ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇక్కడ చూసాము, ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఆ గట్టు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇక్కడున్న ప్రజలు కూడా చెప్పడం ఏంటంటే అది కనుక ఏదైనా ప్రాబ్లం జరిగితే మేము అందరూ మునిగిపోతాము అని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. అయితే 20 సంవత్సరాల నుంచి అది అక్కడ అలానే ఉంది. విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకటైతే అబ్జర్వ్ చేశాను, లాస్ట్ 5 సంవత్సరాలు కూడా ఇలాగే వరదలు వచ్చినా కూడా ఎవరు కూడా ఏ రోజు ఇక్కడికి వచ్చి కనీసం వచ్చి రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, లోకల్ ఎమ్మెల్యేస్ కానీ వచ్చి
చూసిన సందర్భాలు కూడా లేవు. సో మేము ఎక్కడ మ్యాక్సిమం ఇక్కడికి మేము అందరం కూడా మంత్రుల బృందం వచ్చి ఎప్పుడైతే చూసామో ప్రజలకు ఒక భరోసా వచ్చింది, ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం బేస్ చేసుకుని ఇప్పుడు ఎస్సీ గారిని అడిగాను ఏంటి దాని పర్మనెంట్ సొల్యూషన్ అని అడిగితే కంపల్సరీగా దానికి వాల్ కట్టడానికి మనకి 57 కోట్లు అవుతుందండి ఎస్టిమేషన్ వేసి పంపించామన్నారు. డెఫినెట్గా అది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచా లేకపోతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏటన్లో ఎస్పెషల్గా ఈ 2 జిల్లాల వాళ్ళకి డెఫినెట్గా అంటే 2 ఉమ్మడి జిల్లాల వాళ్ళకి అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకి కూడా కంపల్సరీగా ప్రతి సంవత్సరం ఈ వరద అనేది వస్తూనే ఉంటుంది. ఈ రోజు వచ్చే వాళ్ళకి ఈ బియ్యం, ఉల్లిపాయలు, అలాగే బంగాళదుంపలు, కందిపప్పు, ఆయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పశువులన్నీ కూడా లంక గ్రామాల్లో ఉండిపోవటం అవన్నీ కూడా గట్టుకు చేర్చడం జరిగింది. దాని నిమిత్తం జిల్లాలో ఈ పశువుల దానా కోసం 27 మెట్రిక్ టన్నులు దానాన్ని సప్లై చేయడం జరుగుతాం. ఏదేమన్నప్పటికీ వరద తగ్గే ప్రభావం ఉంది. భద్రాచలంలో తగ్గుముఖం పట్టింది. మరి రానున్న 2 గంటల్లో కొద్ది ఎక్కువ అవుతుంది, కానీ మన ప్రాంతంలో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో తగ్గుముఖం పట్టింది కాబట్టి దాటిపోయేవని మాత్రం విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదు. అధికారులు మరి అలాగే నాయకులు అందరూ కూడా కట్టుదిట్టంగానే ఉన్నారు. ఏదొచ్చినా సరే భవనాలను కానీ తీసుకుని అక్కడ భోజనాలు ఏర్పడి వసతి కల్పించడానికి అందరూ సిద్ధంగానే ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ముప్పు గురైందో ఆ ప్రాంతాల్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ కాకుండా మిగతా వాళ్ళు ఏ కులానికైనా సరే ఈ మునిగిపోయి గడుస్తుంటే వాళ్ళకి కూడా బియ్యం ఇవ్వడానికి, అందరికీ కూడా బియ్యం ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఏదేమన్నప్పటికీ ప్రమాదం లేదు అనే భావంలో ఉన్నాం. ఎందుకంటే భద్రాచలంలో నీటి ప్రవాహం తగ్గింది కాబట్టి మనందరం ఈ వైసీపీ పాలన వల్ల ఇప్పుడు భయపడే పరిస్థితి, ఈ గండ్లు పడతాయేమో అని అవి కూడా ఎక్కడికక్కడ యంత్రాంగం అక్కడే ఉండి వాళ్ళ పర్యవేక్షణలోనే ఉంది. ప్రమాదం దాటిపోయింది. మొత్తం 36 మర్డర్లు జరిగినాయి. 36 మర్డర్లు జరిగినాయని చెప్తున్నాడు. అట్ ద సేమ్ టైం మొత్తం మా క్యాబినెట్ మినిస్టర్లు అయితే కానీ ఎమ్మెల్యేలు కానీ ఒకటే మాట్లాడుతూ ఉన్నాం అందరం కూడా. ఆ 36 పేర్లు చనిపోయిన వాళ్ళ పేర్లు ఇవ్వమని ఇప్పుడు వరకు ఇవ్వకపోగా మన ఢిల్లీలో అడిగిన ప్రశ్నలకి 36 పేర్లు ఏంటంటే టైం అయిపోయిందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రజాస్వామ్యాన్ని అలాగే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే అది మొన్న జరిగిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 5 ఏళ్ళు కూడా ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రిషికొండ తీసుకోండి. ఆ రిషికొండలో సుమారు 500 కోట్లు పెట్టి ప్యాలెస్ నిర్మించడం జరిగింది. అది ఎవరికి ఉపయోగం? మళ్ళీ దానికి ఒక పెద్ద బాత్రూమ్, ఆ బాత్రూమ్కి కమ్మౌట్ 35 లక్షలు. మళ్ళీ ఆయన దాని మీద కూర్చొని సీవ్యూ కావాలి, ఆయనకి అద్దాలు పెట్టించాడు సీవ్యూ చూసుకోవడానికి. అవన్నీ చూస్తే కానీ ఆయనకి రాదో ఏంటో తెలియదు. కానీ ఏదేమన్నప్పటికీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటానికి చిన్న ఉదాహరణ మాత్రమే. ఏదేమన్నప్పటికీ మొన్న గతంలో చెప్పేవారు సింహం సింగల్గా వస్తుందని. మొన్న కూడా అదే పాఠం పాడారు. మరి ఆ సింహం ఇంకా ప్రజలు జాలిపడి 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మరి రావాలి కదా అసెంబ్లీలో వాళ్ళు చేసిన అవినీతికి సమాధానం చెప్పాలనే భావంతో రాకుండా ముఖం చాటేసిన వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన వచ్చేయాలని చెప్పి కథలల్లుతూ ఉన్నారు. ప్రజలు ఎవరో గురువులు కాదు. ఆయనకి ఏ రీతిలో బుద్ధి చెప్పాలో ఆ రీతిలో బుద్ధి చెప్పినప్పటికీ ఇంకా కూడా ఆయనకి బుద్ధి లేకపోవటం, లేకపోతే అక్కర్లేని అభియోగాలు చేయటం వల్ల ఆయన మానసిక పరిస్థితి మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఆయనకి ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అందరూ, ఆయనకి దమ్ము ఉంటే, ఆయన నిజాయితీ పరుడే అయి ఉంటే మరి ఆ 36కు ఎవరైతే 36 మంది వైసీపీ కార్యకర్తలు చంపేసామని అంటున్నారో కనీసం 10 పేర్లన్నా చెప్పాలని అందరం కోరుతూ ఉంటాం. అది చెప్తే నిజంగా ఆయన నిజాయితీ పరుడని ఒప్పుకునే పరిస్థితి. మనం ఈ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టడం జరుగుతుంది.
వెంటనే ఆయన ఏం ప్రకటిస్తే ప్రజలందరికీ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఓన్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీకే కాక ఇతర కులాలు ఏ అయితే ఉన్నాయో ముంపుకు గురైనయో అందరికీ కూడా రైస్ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం 50 రోజుల పాలనలో విధ్వంసం తప్ప విధి విధానాలు సరైన లేవంటారు. దానికి మతి భ్రమించేలా ప్రజలు తీర్పిచ్చారు. సుమారు వై నాట్ 175 అని చెప్పుకునేవాడు ఆయన ఎలక్షన్ ముందు, కనీసం 11 వచ్చినాయి. ఆ ప్రభావం గట్టిగా ఆయనకి తగిలింది. ఆ తగలటం వల్ల కొద్ది పరాక మాటలు వస్తూ ఉన్నాయి. 34 మంది చనిపోయారని అంటున్నారు. 34 మంది ఎక్కడ చనిపోయారయ్యా పేర్లు చెప్పండి చెప్పలేకపోతున్నాడు. ఆయన మానసిక, నాకైతే వ్యక్తిగతంగా నేను ఆలోచించేది ఏంటంటే ఆయన మానసిక పరిస్థితి మీద అనుమానంగా ఉంది. గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు అందరూ కూడా ఒకసారి కూర్చుని ఆయన్ని మానసిక పరిస్థితి విశ్లేషించి ఆయనకి సరైన వైద్యం అందిస్తారని భావిస్తాను.